కరీంనగర్ పార్లమెంట్ లో ఈ పాయింట్స్ ఎక్కడ కొట్టాడాలి కావాలి, అందరం కలిసి ఉంటాం. ఏమన్నా చిన్నగా ఉంటే బయట ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి ఉంటాం. మీరు ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు కొంతమంది షో కదా, అబ్బా వీళ్ళు ఎప్పుడు లేచి కొట్టాడుకుంటారా అని షో చూస్తారు కొంతమంది, ఇంకా కొట్టాడుకుంటా లేదని కూడా చూస్తారు కొంతమంది. ఇక్కడ కొట్టాడుకుంటే ఆ కొట్టాడుకుంటే జమాన వేది ఇక. ఎందుకంటే నన్ను గతంలో పిలవపోదురు, మా శరతన పిలిచిండు, మా సత్తన్న ప్రేమతో ఊకే పిలుస్తుండే. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో, నాబార్డు నిధులతో 3 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఫంక్షన్ హాల్ కానీ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషం. దాంతోపాటు బ్యాంకు కూడా అనేక రుణాలు ఇస్తుంది, మనకు అన్ని సెక్యూర్ లోన్స్ ఇస్తున్నది. కాబట్టి మన బ్యాంకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం విన్నది. కేంద్రంలో అమిత్ షా గారు దీనికి మంత్రి అయిన తర్వాత అనేక రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని స్కీములు, స్వయంగా కొన్ని స్కీములు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా మనకి ఇస్తా ఉన్నది. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని 6,000 రూపాయలు ఇవాళ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కూడా మనం ఇస్తా ఉన్నాం. మనం దాంతోపాటు యూరియా తెలుసు, రామోడ్ అంతకుముందు యూరియా చెప్పులో పెట్టి లేదా పాస్పోర్ట్ పెట్టి ఏదో పెట్టి క్యూలో నిలిచిన పరిస్థితి. ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించి ఇవాళ సబ్సిడీ మీద యూరియా ఇస్తున్నాము. ఒక్కొక్క బస్తాకు 2,236 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తా ఉంది. ఇట్లా అనేక రకాల సంక్షేమ ఫలాలు ఇటు కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నాయి. కాబట్టి అందరూ రైతులు మంచి ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇవాళ అనేక నిధులు కేంద్ర మిత్రులు నాబార్డు నిధులతో పాటు ఇలా గ్రామ పంచాయతీలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇస్తా ఉన్నది. ఇలా శ్మశాన వాటికలకు కానీ, గ్రేవ్యార్డ్ రైతు వేదికలకు కానీ, రోడ్లకు కానీ అనేక రకాల నిధులు కనుక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఎందుకంటే గతంలో సర్పంచ్ బాధపడుతున్నారు. మొన్నే ముఖ్యమంత్రి గారిని మొన్ననే కోరిన పాపం తాజా మాజీ సర్పంచ్ ఇబ్బంది పడుతుంది సార్, వాళ్ళకు 1,300 కోట్ల రూపాయలు ఇవ్వాలి, పాపం వాళ్ళు అభివృద్ధి చేసిండ్రు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టు కనబడ్డది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. తాజా మాజీ సర్పంచ్ బాధలు తీరుతారన్న నమ్మకం, విశ్వాసం నాకైతే ఉన్నది. కష్టపడ్డారు పాపం వాళ్ళు, ఇలా బిల్ రాలి బిల్ రాక చచ్చిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ మండలానికి సంబంధించి కూడా నేను ఎంపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సార్ కలిసినప్పుడల్లా సిఆర్ పైసలు ఉంటాయి. ముడదానికేమో ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది. ఇక రోడ్ చేసాక మళ్ళీ ఇప్పుడేం స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యామ్ లోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట. పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా, చేయించావా? ఇప్పుడు రాంగా కార్ దిగిన వెంటనే బ్రిడ్జ్ అవుతుందా కాదా? మళ్ళా నేను ఆ బ్రిడ్జ్ పేరు నీ పేరే పెడతాను అని చెప్పిన. కాబట్టి తప్పకుండా అందరం ఇక వేదిక భాను ప్రసాదరావు గారు కానీ వారు కూడా చాలా సబ్జెక్టు, చాలా అవగాహన వ్యక్తి, సమస్యల మీద అవగాహన వ్యక్తి, అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భాను ప్రసాదరావు గారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక ఫైటర్. తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలను ఫైట్ చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఏమో శరత్ రావు గారు ఫస్ట్ మావాడే. ఇప్పుడు దానిలో వేనా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే. అప్పుడు చెప్పొద్దు కాదు, అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యే లొల్లు పెడతాడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా వాళ్ళకి కొంచెం సాయం చేస్తుండే పాపం అప్పుడప్పుడు. అప్పుడు చేస్తే పాలకెళ్ళి పక్క వెళ్ళి, అందుకే అప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను. కాబట్టి ఎవరేమైనా అన్న మీరు అనుకోకుండా మేము కొట్లాడుకోము, అట్లా మీ ముందు నడుచుకుంటారు అంతే, ఏం కొట్లాడుకోరు. మీరు అనుకుంటారు రాసుకుంటే ఏముండదన్న అన్న. ఎక్కువ కొట్లాడు, ఎక్కువ కళ్ళమషము, స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అనారోగ్యానికి గురవుతాం మనం. పొలైట్గా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి, తిట్టుకోవద్దు, విమర్శలు చేసుకోవాలి. ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లేస్తారు, బీజేపీ నాకు ఓట్లేసారు, మోడీ గారికి ఓట్లేసారు, సత్యనకు మీరే ఓట్లేస్తారు, శరత్ రావుకు మీరే ఓట్లేస్తారు, మీరే ఓట్లేస్తారు. మీ ఓట్లతో మేము గెలుస్తాం. మాకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఓట్లు వేయలే, నాకు వాళ్ళు కూడా వేరే వాళ్ళు, మీరు ఓట్లేస్తాం గెలుస్తాం. కానీ ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి
అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటున్నాం. ఎక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి విమర్శలు ప్రతి విమర్శ తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము. నెక్స్ట్ కూడా ఉంటాం. ఏమైనా విమర్శ ఉంటే బయట చూసుకుంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సమావేశాలు, సర్వసభ సమావేశాలు వస్తే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసి ఉండి ప్రజా సమస్యల పట్ల, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక మంచి విశాల హృదయంతో, ఒక మంచి దృక్పథంతో, వాళ్ళ సేవా దృక్పథంతో అందరం నాయకులం కలిసి ఉంటున్నాం. కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి కూడా ఆ స్థాయిలో జరుగుతున్నది. ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఉంటాం. ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు గాని, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీ అందరూ లోన్లు తీసుకోండి. దయచేసి లోన్లు తీసుకున్న వాళ్ళు వెంటనే కట్టే ప్రయత్నం చేస్తే ఇంకొకరికి లోన్లు ఇస్తారు. ఇద్దరు గోల్డ్ లోన్ ఇస్తారు. ఇలా ల్యాండ్ సంబంధించి, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది మంచి సదుపాయం. మనం వేరే నేషనల్ బ్యాంకు పోతే చాలా కష్టం, అనేక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా కష్టం. ఇక్కడ ఈజీ లోన్స్ ఇస్తారు. మనం ఈజీగా కట్టే ప్రయత్నం చేయాలి. బ్యాంక్ ఎన్పిఏ అయితే మాత్రం ఇంకొకరికి లోన్ ఇచ్చే అవకాశం ఉండదు. చాలా మంది వాళ్ళు లోన్ ఇచ్చాక మళ్ళీ రుణమాఫీ చేస్తారని ఎదురు చూడకండి. ఇక కట్టండి ఫస్ట్, ఇబ్బంది చేయరు రుణమాఫీ మర్చిపోండి. ఇక కాబట్టి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇటువంటి సంస్థలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడుకోవాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి అందరికీ ఉపయోగిస్తూ, ఇంత మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ లెక్కనే, ఒక కార్పొరేట్ మోడల్ గా ఇంత మంచి కాంప్లెక్స్ ను నిర్మించినటువంటి శరత్ రావు గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు ఇప్పుడే పెద్ద లింగాపూర్ అన్నవన్నీ హామీ ఇస్తే తర్వాత ఉల్లిపెడతారే. నేను అప్పుడు ఆ బెజ్జంకి మీటింగ్ అప్పుడు వచ్చిండే. బెజ్జంకి మీటింగ్ పోయినసారి ఎంపీ అప్పుడు వస్తే, జెడ్పీడీ సెలక్షన్ అప్పుడు వస్తే ఒక పిల్లాడి ఒక స్లిప్ ఇచ్చింది నాకు. ఏమి ఇచ్చిందో చూడలేదు. చక్కగా చదివినప్పుడు పెద్ద ఐడియా లేదు. ఏం చదివినంటే ఆ గన్నేరవరం నుంచి డ్యామ్ లో బ్రిడ్జ్ కట్టిస్తా అని చెప్పి ఆయన ఇస్తే చదివి నాకు అంతే. ఇక చూడే నా దిష్టిబోన్ కాలబెట్టిన పెంచంకిలా బండి సంజయ్ డౌన్ అన్నారు. బండి సంజయ్ తొందర చచ్చిపోవడం కూడా కోరుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా స్లిప్ రాసిచ్చిండే. ఇప్పుడు ఇది చదివిననుకో రేపని చేస్తారు. ఏమైనా బండి సంజయ్ మీటింగ్ వస్తాం చెప్పిపోయినా రాజకీయ చెప్తాను. చేస్తా, ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఎందుకంటే హామీ హామీ ఇవ్వకుండా కూడా ఈ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. గ్రామీణ సడక్ యోజన విషయంలో కూడా ఎక్కువ నిధులు ఈ మండలానికి ఇస్తున్నాను. సిఆర్ఎఫ్ పైసలు కూడా పోయినసారి రోడ్ ఇచ్చినా, ఈసారి డ్యామ్ బ్రిడ్జ్ కట్టిస్తున్నా, నెక్స్ట్ టైం కూడా రోడ్లు వేస్తా. ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా అందరిది. అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం. మీ సమస్యల పరిష్కారానికి అందరం కష్టపడి పనిచేస్తాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలని చెప్పి, ఆ తల్లి అమ్మవారి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరే ఆరోగ్యాలతో ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా మీరు సుఖ సంతోషాలతో వ్యవసాయం నిర్వహించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.